వెల్కమ్ టు బర్గౌట్ టాక్స్. నేను ఈరోజు కాటేరమ్మ గుడికి వచ్చాను. ఇంతకుముందు బప్పసపల్లికి వెళ్ళి అక్కడ వినాయక టెంపుల్ చూసుకొనేసి అటు నుంచి ఇటే కాటేరమ్మ గుడికి వచ్చాను. మనం కాటేరమ్మ గుడికి రావాలంటే టిన్ ఫ్యాక్టరీకి రావాలి. అక్కడ డైరెక్ట్ బస్సులు ఉంటాయి. మేము ఒసుకోటకు ఉంటాయి. ఒసుకోట నుంచి అక్కడ నుంచి బస్సులు డైరెక్ట్ గుడికి ఉంటాయి. మీరు రావాలనుకుంటే అలా రావచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ పోట్లేస్తాం కూడా అనుకుంటా ఉంది ఎంట్రన్స్ లోనే. ఆ తర్వాత చూస్తే చుట్టుపక్కల అంతా ఓపెన్ స్పేస్, ఫుల్ రద్దీగా ఉంది అంతా. ఒక పక్క సౌండ్ వస్తుంది, ఓకే మంత్రాలు వస్తున్నాయి. చూస్తే ఇక్కడ స్టార్టింగ్ నుంచే వెళ్దాం. పోట్లేస్తాం కూడా చెప్పలేదు కానీ ఇక్కడ రూపం మాత్రం భయంకరంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చూద్దామా, మొదలెడదామా? శివానుగ్రహవల్లభాయ నమః. పంచామృతాత్మనాభన్యే నమః. వినాయకనాశ్రయాయ నమః. రక్తప్రియాయ నమః. నామ సమస్థాయో నమః. మదవాదల్లోభాయ నమః. భక్తి ప్రియాయ నమః. చూస్తారు కదా స్వామి మూర్తి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. చూద్దాం ఏమేమి మనకు కలిసిపడతాయో. ఇంకా చాలా ఇంకా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే అమ్మవారి విగ్రహం అనుకుంటా కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడికి కూడా వెళ్దాం. ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం కాటేరమ్మ గుడికి. నాకు కాటేరమ్మ నమ్మతల్లి అంటే చాలా సింబల్ చూడడమే, తర్వాత తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. సో చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. వెళ్తున్నాను గుడి దగ్గరికి, కానీ ఒక్క భయం అయితే అట్లే ఉంది, ఎక్కడ ఫోన్ పీక్కొని వేసిపోతాయనేసి. ఎందుకంటే నేను బెంగళూరులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ చేసేసాను. నా కళ్ళ ముందే హెబ్బాల్లో ఒకరు ఫోన్ లక్కొని పోయడం చూసాను. ఆ తర్వాత గురిగొండపల్లిలో నా ఫోన్కి వద్దు ట్రెండ్ వేసింది. అదృష్టం కొద్దీ అది దొరికింది, లేకపోతే వాళ్ళకి చాలా నష్టం వచ్చేది. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్తున్నా, చాలా చూసుకొని వెళ్తున్నా. ముందుగా వచ్చాం. ఇక్కడ టెంకాయ కొట్టిద్దామంటే టెంకాయలు ఎక్కడ కనపడలేదు. ఇక్కడ చూస్తే దీపాలే ఉన్నట్టుండే. ఫస్ట్ టూర్ వచ్చాము. ఎలా మొక్కాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. చూద్దాం ఎలా ఉంటుందో. సో దీపాలతో మొక్కాలి అనుకుంటా. ఫైనల్గా గుడికి అయితే వెళ్తున్నాం. టెంకాయ తీసుకున్నాను 90 రూపీస్. ఇక్కడ నుంచి ముందుకెళ్తా ఉండాలి. ఇంకా చూపిస్తాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలనుకుంటా. ఇటు నుంచి చూస్తే అమ్మవారి విగ్రహం కనబడుతుంది. ముడుపులన్నీ కట్టారు చెట్టుకి. లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. వెళ్తున్నా బైక్ వెళ్తున్నా. లోపలికి అయితే ఎంటర్ అయ్యా. క్యూలోకి వెళ్తున్నారు. ఎలా ఉంటుందో తెలీదు, ఎక్సైట్మెంట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. క్యూలోకి వెళ్తున్నాను. క్యూలోకి వెళ్ళాను. చాలా ఎక్సైట్మెంట్ ఉంది అమ్మవారిని చూడాలని. కట్టరమ్మ ఉన్నటువంటి సినిమాల్లో చూసినట్టు ఉంటుందా, ఇంకా బాగుంటుందా చూడాలి.
చూడాలి. दर्शन आदमी ఫైనల్గా అయితే కాటేరమ్మ గుడికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా పెద్దది అమ్మ తల్లి విగ్రహం, కాటేరమ్మ తల్లి విగ్రహం. ఇక్కడ చూస్తే ఇక్కడ తాళాలు కట్టారు, ఎందుకు కట్టారో తెలీదు. తెలిస్తే మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇక్కడ చూస్తే అమ్మవారి విగ్రహం ఇంకోటి తయారవుతుందంటే చాలా పెద్దది. ఎప్పుడవుతుందో తెలీదు, అప్పుడు మళ్ళీ రావడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతానికైతే కాటేరమ్మ తల్లి మాట రావట్లేదు. మాట రావట్లేదు. మెల్లో రాక్షసుల దండ, చిన్న చేతులతో, ప్రతి చేతిలో ఆయుధంతో, పెద్ద త్రిశూలం, సింహం మీద కూర్చొనేసి కాళికాదేవి విగ్రహం. అమ్మగారి చాలా పెద్దగా ఉంది. ఏంటంటే అమ్మవారికి ఇక్కడ మొక్కులుంటే మొక్కులు తెచ్చుకుంటున్నారు, దీపాలు పెట్టేసి. అది ఇంకా జస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవాగ ఇక్కడ మీరు లోపల ఇక్కడ అమ్మవారి విగ్రహం వెనకలే ఇంకో తల్లి కాళికాదేవో లేకపోతే కాళికామ్మ తల్లో తెలీదు. ఇంకా భయంకరంగా, ఇంకా రూపాన్ని చూస్తేనే ఇవన్నీ అమ్మవారికి భక్తులు కట్టిన మడుపులో. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ వరుసన 7 వారాలు వచ్చి ఇక్కడ ముడుపులు కట్టిపోతే కోరికలు తీరుతాయని నమ్మకం. సో అప్పుడు వచ్చి కట్టిన ముడుపులు ఇవన్నీ ప్రతి వారం వచ్చి ముడుపు కట్టేవంది ఎంతోమంది భక్తులు ఉన్నారు. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. ఇక్కడ చూస్తే చెట్టు ఎన్నో ఏళ్ళది చెట్టు. అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని దర్శనానికి వెళ్తున్నాం.
ఏం పేరు బ్రో? మై నేమ్ ఇస్ సాయి చరణ్. సాయి చరణ్. వెళ్ళి బ్రో లోకలా? ఆస్టిన్ టౌన్లో ఉన్నాను. నేను ఆస్టిన్ టౌన్లో ఉన్నాను. ఎక్కడ మీ ఊరు ఎక్కడ? ఇదే ఊరు బెంగళూరు. బెంగళూరు. ఎప్పుడు ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఇక్కడికి వచ్చి ఒక 4 టైం అయింది. 4 టైం అయిందా? అమ్మతో వచ్చావా? అమ్మతో వచ్చా. తెలుగు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా? మేము తెలుగునే. మీరు తెలుగేనా? ఎక్కడ తెలుగు? ఆంధ్రాలో? ఆంధ్రానా? ఆంధ్రా లేదు, బెంగళూరులోనే. బెంగళూరు అని తెలుగు వచ్చు. ఓకే ఓకే. మీ ఛానల్ ఏమి? అదా భార్గవ్ టాక్స్. మీరు ఎక్కడ ఉండేది? నాది ఆంధ్ర, కానీ నేను ఇక్కడే మాన్యత దగ్గర ఉంటాను. భార్గవ్ టాక్స్. భార్గవ్ టాక్స్. ఓకే బాయ్. మనకు కూడా ఒక సబ్స్క్రైబర్ పెరుగుతాడనుకుంటున్నా. హోప్. నేను ప్రదక్షిణలు చేస్తాను. ఇప్పుడు దీన్ని పట్టుకొని ప్రదక్షిణ చేస్తే చండాలంగా ఉంటుంది కాబట్టి అలా వెళ్ళొస్తాను. కానీ ఇక్కడ పోయా చెట్టు మాత్రం వెళ్ళండి. సరే తిరుగుదాం మనము. ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలీదు, కానీ స్టార్ట్ చేస్తున్నాం. ಅಪ್ಪ ಒಂದು ಫೋಟೋ ತೆಗೆ. ಅಪ್ಪ ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాం 3 రౌండ్లు. నేను కెమెరా పట్టుకోవడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కెమెరా లోపల పెట్టడం బెటర్. కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీకు చుట్టూ ఉన్న గుడి చుట్టూ ఉన్న విగ్రహాలు చూపించాను. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఇప్పుడు కాటేరమ్మ దేవాలయానికి వెళ్ళి ఇదే ఎంట్రన్స్. ఇక్కడ స్టార్ట్ అయితే లోపలికి వెళ్తే విగ్రహం మూర్తి ఉంటుంది. ఇక్కడికి వెళ్తే విగ్రహం ఉంటుంది. లోపలికి వెళ్ళి విగ్రహం ముక్కొని వద్దాం. నాకు తెలిసి కెమెరా అలో లేదు, ఉంటే ట్రై చేస్తా. లేదంటే ఇప్పుడు కెమెరా పట్టుకొని వెళ్తే అక్కడ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. మన వీడియో అంత ముఖ్యమో అక్కడ వాళ్ళ కంఫర్టబుల్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను. వీలైతే లేకపోతే కనీసం ఫోటోలన్నీ ట్రై చేస్తాను. ఏదైనా కూడా ఏదో ఒకటి చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవ్ టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే బెంగళూరులో ఉంటే కాటేరమ్మ గుడికి రావండి, చాలా బాగుంది. అలాగే మీ కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడ తెచ్చుకోండి. కంటిన్యూస్గా 7 వారాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ముడుపు కడితే మీ కోరిక అనేది తీరుతుందంట. మీరు ఏమైనా ఉంటే కోరిక ఉంటే ఇక్కడికి వచ్చి తీర్చుకోండి. మీ అదృష్టం ఎలా ఉందో తెలీదు. మీ కోరికని అమ్మవారు తీర్చవచ్చు. తీర్చే కలర్ కూడా వచ్చి మీ కోరికను తీర్చుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవ్ టాక్స్. థ్యాంక్ యూ.
దర్శనానికి వెళ్తున్నాను. దర్శనానికి 50 రూపీస్ ఏమో అంటున్నారు, అది చూసుకొని వెళ్దాం. క్యూ లైన్ అయితే చాలా దూరం ఉంది. ఇది జస్ట్ ఎంట్రన్స్, ఇంకా లోపల చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో ఆ తాళాలు ఎందుకు కడతారో మీరు ఇంకేమైనా తెలిస్తే చెప్పండి. తెలీదా? నాకు తెలుసు. ఇందులో మంచి జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ స్వామి. అలాగే ఇంకొన్ని ప్రసాదించండి. నాకు మంచిగా అనిపిస్తుంది. ఉంటావు